బీజేపీలో సీనియర్ నేతల వలసల ప్రచారం పార్లమెంటు ఎన్నికల ముంగిట్లో హాట్ టాపిక్గా మారింది. జంపింగ్ జిలానీలకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో వస్తున్న వరుస కథనాలపై సీనియర్లకు క్లాస్ పీకారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడొద్దని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీబీజేపీలో మొదలైన వలసలు పార్లమెంటు ఎన్నికల ముంగిట్లో మరోసారి కలకలం రేపుతున్నాయి. త్వరలోనే బీజేపీలోని పలువురు సీనియర్లు పార్టీ మారబోతున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత వ్యాఖ్యలు చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణలో అమిత్ షా అడుగుపెట్టిన వేళ టీబీజేపీలో జంపింగ్ల ప్రచారం తీవ్ర దుమారం రేపుతున్నది. తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర నేతల కోల్డ్ వార్ పై షా సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆదేశించిన అమిత్ షా నేతలను సమన్వయం చేసుకుంటూ అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతల వలసల ప్రచారంపై ఒకరొకరుగా వివరణ ఇచ్చినట్టుగా సమాచారం. ప్రధానంగా ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం గుప్పుమంటుంది. సీనియర్ నేతలు ఒకరొకరుగా వివరణ ఇచ్చుకున్నారు. అయితే తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ఈటెల చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. అది కాకపోతే పార్టీలో ఉన్నవారే తాను బీజేపీని వీడాలని కుట్రలు చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక సోయం బాపురావు స్పందిస్తూ తాను పార్టీ మారడం లేదని, ఆదిలాబాద్ స్థానం నుంచి ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర నేతల కోల్డ్ వార్ పై షా సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆదేశించిన అమిత్ షా నేతలను సమన్వయం చేసుకుంటూ అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించినట్టు సమాచారం. లోక్సభ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర నేతలకు కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. 4 సిట్టింగ్లు తిరిగి అదే స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్లు షా స్పష్టం చేసినట్టు సమాచారం. అమిత్ షా ఎంత సర్ది చెప్పాలని చూసినా బీజేపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. అమిత్ షాతో భేటీ అనంతరం రాష్ట్ర బీజేపీ నేతలు కనీసం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిసి ఒకే వేదికపై క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారని భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఇద్దరు నేతలు చెరోదారిన వెళ్లిపోయారు. దీంతో కనీసం ఒకే వేదికను పంచుకునేందుకు ఇష్టపడని నేతలతో అంతర్గత పోరు, జంపింగ్లకు అడ్డుకట్ట ఎలా పడుతుందని క్యాడర్ తలపట్టుకుంటున్నారు.